నడి సముద్రంలో బోటు తిరగబడింది. కారణమేంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన వీడియో తప్పకుండా చూడాల్సిందే. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తుఫాన్ చేత గాలి ప్రభావం ఎక్కువ అవ్వడం వల్ల బోట్ అనేది తిరగబడింది. వీళ్ళకి తుఫాన్ అని తెలియక వేటకి పోయారు. ఈ ఒడిదుడుకుల్లో కూడా వేట చేసుకుని అయితే తిరిగి వచ్చారు. కానీ ఒడ్డున మాత్రం ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో మత్స్యకారులు మాత్రం బీ కేర్ఫుల్గా ఉండాలి. తుఫాను సమయంలో హెచ్చరికలు ఇస్తున్నప్పుడు వాటిని తెలుసుకుంటూ మీరు వేటకు అనేది వెళ్తూ ఉండాలి. ఏదైనా జరిగినా దానిని మన వెనుకకి తీసుకురాలేము. సో మత్స్యకారులందరికీ ముందు జాగ్రత్త ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. మొత్తానికి బోటుకి అందులో ఉన్న వ్యక్తులకి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. బోటును తిరగడానికి 3 వ్యక్తులు కూడా సరిపోలేదు. సో దాని కింద మనిషి ఉంటే ఏమవుతాడో మీరే ఊహించుకోండి. సో మత్స్యకారులు బీ కేర్ఫుల్గా ఉండాలి. బోట్ అనేది ఒడ్డుని ఎందుకు తిరగబడుతుందంటే బోటు యొక్క స్థిరత్వము తక్కువైనా గాలి ప్రభావము ఎక్కువైనా అది తేలికపాటి బోట్ అయినా తిరగబడుతూ ఉంటుంది. మొత్తానికి వీళ్ళకైతే కోనం చేప అయితే పడింది. కష్టానికి తగ్గ ఫలితం.